హాయ్ అండి. ఇప్పుడు హెగ్ కర్రీ చేసుకుందామండి. నోరు బాగాలేనప్పుడు హెగ్స్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, దానికి కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలండి, ఇదిగో 2 పచ్చిమిరపకాయలు, ఒక్క టమాటా వేసానండి, 4 కోడిగుడ్లండి, ఎగ్స్ 4 అండి. ఇదిగో ముందు కళాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకుంటానండి. వేడెక్కాక ఆన్ చేయలేదు. ఆన్ చేశానండి. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, జ్వరంతో మాత్రం కాదండి. ఏదైనా జ్వరంతో గుడ్డు తినకూడదు. ఏదైనా రొంపగా ఉన్నప్పుడు అలాగా కొద్దిగా కారంగా తినాలనిపిస్తుంది కదా, హెగ్స్ తోటి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం 4 ముద్దలు తిన్న వాళ్ళు ఇంకొక 4 ముద్దలు తింటారు ఎక్స్ట్రా. మీ పిల్లలు మారం చేసి ఇలా పెట్టండి, బాగా తింటారు. ఆయిల్ వేసేద్దామండి. కళాయి కాలలేదు. ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు సరిపడగాన. సరిపోతుందండి. ఆయిల్ మరగనించుదాం కాసేపు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఆయిల్ మరిగిపోయింది. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగనిద్దామండి. ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటుంది కర్రీ. ఏ కర్రీకైనా ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటుందండి. కావాలంటే ఒకసారి చూడండి. ఇదో కంగారుగా వండుతున్నాం కదా, ఉల్లిపాయలు వేగపోయినా పర్వాలేదు అని అనుకుంటే కూర టేస్ట్ పోద్దండి. కొంచెం వేగనిద్దామండి. చిన్న సాల్ట్ వేసుకుందాం ముందుగా. సాల్ట్ వేసుకుంటే వాటర్ దిగిపోయి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయండి, క్రిస్పీగా వేగుతాయి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి, తొందరగా మగ్గిపోతాయి. ఒక నిమిషం మూత కూడా పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఏగయ్యా లేదో ఉల్లిపాయలు. కాస్త ఏగనిద్దాం. కొంచెం ఎర్రగా ఏగితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఏగలేదండి, సరిగ్గా ఏగలేదు. ఒక నిమిషం ఏగనిద్దామండి. చూద్దామండి. ఆనియన్స్ వేగిపోయండి. టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేస్తే ఇంకా ఒక 2 నిమిషాల్లో కర్రీ అయిపోద్దండి. చాలా ఫాస్ట్గా అయిపోయే కూర ఏముందంటే ఇదేనండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు, కానీ టేస్ట్గా ఉంటుంది, తినాలనిపిస్తుందండి. ఇప్పుడు చెప్పింది 4 కోడిగుడ్లకండి. ఇదిగో గుడ్లు 4 కోడిగుడ్లు కరెక్ట్గా ఇలా మెజర్మెంట్ సరిపోతుంది. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద ఒక టమాటా తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇది కూడా కాసేపు వేగించుకుందాం. మా బాబు తింటాను జీడిపప్పు వేపమన్నాడండి, అది వేపుతున్నాను. ఇదిగో అది ఉప్పు కారం జల్లుకుంటే బాగుంటాయని నెయ్యి వేసి వేస్తున్నానండి.
నేను రైస్ పెట్టుకుంటున్నాను. ఇవి కూడా ఏగిపోయండి. ఉప్పు కారం వేసుకుందాం. ధోని ఇప్పుడు ముందుగా ఉప్పు వేసుకున్నాం కదా, ముందుగా చిన్నది పసుపు వేసుకుందండి లైట్గానే. తర్వాత కారం వేసుకుందాం. ఉప్పు వేసుకోండి, మళ్ళీ వేయనవసరం లేదు. కారం వేసుకుందాం, సరిపోతుందండి. ఆ చెంచాతో మొత్తం వేసేలేదండి, సరిపడగా వేసుకోండి. తెలియకపోతే ఎంత వేయాలో తెలియకపోతే చిన్న చెంచా ఉంటుంది కదా, ఆ చెంచాతో చెంచాడు వేస్తే సరిపోద్దండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా 2, అవి కారంగా ఉంటాయండి. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. చాలా బాగా వస్తుందండి కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. చూడండి. సరిపోతాయి, ఇంకాలండి ఇంకిపోతాయి మొత్తం అన్నీ. ఒకసారి ఇప్పుడు సాల్టును కారం సరిపోయింది లేదో చూసుకోండి, సరిపోతాయి నేను వేసినవి. ఒకవేళ మీకు చూసుకోండి, మీరు నేను చూడనవసరం లేదు, సరిపోతాయి. సరిపడగా వేస్తాను. కాసేపు వాటర్ మరగనిద్దామండి. బాగా మరిగిన తర్వాత ఎగ్స్ వేస్తే సరిపోద్ది. చూద్దామండి మళ్ళీని ఎలాగైందో. అసలు బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఎగ్స్ కట్ చేసేసుకుందామండి. పెంకులు పడిపోతాయి చూసుకోండి, పెంకులు పడకుండా వేయండి. కొట్టేసుకున్నాం కదా, కలపకండి, మూత పెట్టుకుందాం కాసేపు. హాయ్ అండి. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందామండి. ముందు కలుపుకున్నామంటే అవి అంటుకుపోకుండా ఉంటాయి, కర్రీ అంటుకుపోతుంది. అయితే అండి ఇది ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. గుడ్డు చాలామందికి అరగదు కదా, అరగలేని వాళ్ళు ఎవరైనా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటుకోలేదు, అంటుకుపోతాయండి గుడ్లు. అంటుకోకుండా కలుపుకుంటే ఒకసారి ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత చేసుకుంటే సరిపోద్ది. ఉడికిపోయాయి కాకపోతే కాస్త ఇంకిపోయిన తర్వాత మనకు స్టవ్ కట్టేసుకుందామండి. బాగుంటుందండి, ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూద్దామండి అయిపోయిందో లేదో, ఒకసారి అయిపోతుంది చూద్దాం ఒకసారి. అయిపోయిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా గ్రేవీ ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి అన్నంలోకి. నోరు బాగాలేనప్పుడు చేసుకోండి. గుడ్డు సరిగ్గా ఎవరికైనా అరగకపోతే కూడా ఇలా చేసుకోండి. నైట్ టైం తిన్నా ఏం చేసినా ఎలా తిన్నా పర్వాలేదు, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి. ట్రై చేసి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటాను. చూసారు కదా కర్రీ, బాయ్ అండి. చూడండి ఎలాగుందో చెప్పండి, టెక్స్చర్ ఎలాగుందో. స్టవ్ కట్టేద్దాం. అయిపోయిందండి. బాయ్ బాయ్ అండి.
చూసారా, ఇది రైస్ కంటే ముందే అయిపోయిందండి. కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా రైస్, నేను పెట్టిన రైస్ ఇంకా పొంగే రాలేదు, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ అండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, బాయ్ 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 బాయ్. ఉంటాను.